బీహార్ వాళ్ళు చాలా గలీజ్గా మన దగ్గరకు వచ్చి టాయిలెట్లు కడుగుతుంటారు. బీహార్ వాళ్ళు చాలా చీప్గా మన దగ్గర పానీపూరీలు అమ్ముకుంటుంటారు. బీహార్ వాళ్ళు మనం ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళకి గతి లేక ఇటుకలు మోస్తుంటారు. ఎందుకంటే వాళ్ళంతా హిందీ నేర్చుకున్నారు, హిందీ మాట్లాడతారు కాబట్టి. అదే ఒకవేళ ఇడికి వచ్చి తమిళ్ నేర్చుకొని ఉంటే అందరూ సుందర్ పిచ్చైలు అయిపోయేటోళ్ళు తెలుసా. ఇది నేను అంటున్న మాటలు కాదు, డిఎంకే లీడర్లు అంటున్న మాటలు. இந்தி பேச இளைஞர்களை தமிழ்நாட்டு வேலைக்குள் நுழைக்கிறது, அதன் மூலமாக பிஜேபி வளர்த்தலாம் அப்படின்னு ஒரு சூழ்ச்சி செஞ்சுக்கிட்டு இருக்கிறாங்க. இந்தி எதிர்ப்பு, இந்தி என்ன செய்யும் என்றால் நம்மளை சூத்திரனாக்கிவிடும். இந்தி படிச்சா வேலை கிடைக்கல. இந்தி நம்ம ஊர்ல கோயம்புத்தூர்ல போய் பாருங்க, பானிபூரி வச்சுக்கிறோம், எந்த கடை யாரு எல்லாம் தான். డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుంది, చదువుకున్నారు కదా, ఆ మాత్రం సంస్కారం లేదా మీకు? టాయిలెట్లు కడిగేటోళ్ళు మనుషులు గారా, లేకపోతే పానీపూరీలు అమ్ముకున్నడే మన పాపమా? ఇటుకలు మోస్తే మన తప్ప, అది పని కాదా? పొద్దున లేస్తే బీహార్ వాళ్ళు లేనిది నీకు పనే కాదు, మళ్ళీ అలాని తిట్టుడోటి. ఆ మీదికెళ్ళి ఆడికే బీహార్కి పోయి ఎలక్షన్ ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకేమైనా సిగ్గున్నదా? దయానిధి మారన్ సెంట్రల్ మినిస్ట్రీగా చేసిన వ్యక్తి మాట్లాడే మాటలు గివి. நம்ம என்ன சொன்னோம், தமிழ் படிங்க, ஆங்கிலம் படிங்க. படிச்சோமா? இன்னைக்கு பாருங்க, கூகுளோட தலைவரா சுந்தர் பிச்சைன்னு ஒருத்தங்க தமிழ்நாட்டை சேர்ந்தவர். அவர் హిందీ படிச்சிருந்தா என்ன பண்ணிருப்பாரு, செங்கல் வச்சு வீடு కట్టిருப்பாరు. తమిళ్ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకున్న సుందర్ పిచ్చై పెద్ద జీతగాడి చేతి నిండా పైసలు సంపాదిస్తుండు. అదే మీరు హిందీ నేర్చుకున్నారు కాబట్టి ఇట్లా యూపీ బీహార్ వాళ్ళందరూ చేతి నిండా ఇటుకలు మోస్తున్నారు. ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. సుందర్ పిచ్చై ఒక్కని గురించి మాట్లాడుతున్నావు కదా, మరి మిగతా వాళ్ళ గురించి కూడా తెలుసుకొని మాట్లాడితే చెప్తే బాగుంటది. సత్యనాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO మాతృభాష తెలుగు. అరవింద్ కృష్ణ IBM CEO మాతృభాష తెలుగు. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ X CEO మాతృభాష హిందీ. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పంజాబీ మాతృభాష. ఇంకా ఇట్లా వివిధ భాషల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? హిందీ నేర్చుకుంటేనేమో ఇటుకలు మోస్తారంట, తమిళ్ నేర్చుకుంటేనేమో పెద్ద పెద్ద కంపెనీలకు CEOలు అయిపోతారంట. గిదా నువ్వు మాట్లాడేది? చదువుకున్నావా? సంస్కారం ఉన్నదా? ఏంది?